ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. దేవా, ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే చాలామంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున వారు పూర్వపు స్థితిలో చాలా చిన్నవారే, కానీ ఈ రోజున హెచ్చులోనికి వెళ్ళారు. పూర్వమందు వారు తినటానికి తిండి లేని వారే, కానీ ఈ రోజున వారు అనేక మందికి ఆహారాన్ని పెట్టగలిగినటువంటి అభివృద్ధిలోనికి వాళ్ళు వెళ్ళారు. ఇలాంటి మనుషులను ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మన కంటి ముందు తిరిగి మనకు తెలిసినటువంటి వ్యక్తే ఒకప్పుడు చాలా దీనస్థితి, ఇప్పుడు హెచ్చు స్థితిలోనికి వెళ్ళటం. ప్రియదేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మానవ జీవితంలో దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపుతూ, దేవుని పట్ల విశ్వాసతను చూపుతూ, దేవుడంటే భయమును భక్తి కలిగి విశ్వాస జీవితంలో దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉన్నప్పుడు దేవుడు వానిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళిన విధానాన్ని చూస్తాం. అదే వ్యక్తి, అట్లాంటి వ్యక్తే మరొక వ్యక్తి దేవునిలోనే ఉంటున్నాను అనుకొని లోకముతో స్నేహం చేసి హెచ్చు స్థితి నుండి కిందకు దిగజారిన స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒకని హెచ్చింపు దేవుని వలన కలగాలి, కానీ మనుషుల వలన ఎంత మాత్రమునో కలగదు. నా ప్రియ దేవుని పిల్లలారా, విన్నారు కదూ? ఒకని హెచ్చింపు దేవుడివ్వాలి, కానీ మనుషుల ద్వారా వచ్చేటువంటి హెచ్చు అది కొంతకాలమే, కానీ దేవుడు హెచ్చిస్తే అది నిత్య జీవము, శాశ్వత కాలము ఆ హెచ్చింపు అనేటువంటిది ఉంటుంది. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున నీవు హెచ్చింపులోనికి వెళ్ళటానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ ప్రయత్నంలో నీ తోటి వారిని, నీ పొరుగు వారిని, నీ తోటి సహోదరుని, నీ తోటి స్నేహితుని నీవు త్రొక్కివేయటానికి చూస్తూ ఉన్నావు. ఒక వ్యక్తి పైకి ఎదగాలి అని అంటే మరొక వ్యక్తిని త్రొక్కివేసే విధంగా ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, యథార్థమైనటువంటి హృదయము కలిగి ఉంటారో, ఇతరులను మోసం చేయకూడదు అనేటువంటి తలంపుతో ఉంటారో, వారు హెచ్చులోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున ఒక వ్యక్తి తాను అభివృద్ధి చెందటానికి మరొక వ్యక్తిని త్రొక్కివేసేటువంటి ఆలోచనతో ఈ రోజున ధన సమృద్ధి కోసం, ధనాన్ని సంపాదించడం కోసం, ధనాన్ని పోగు చేసుకోవడం కోసం ఈ రోజున స్నేహితుడని లేదు, పొరుగువాడని లేదు, ఎవ్వరని లేదు. తాను మాత్రము పైకి ఎదిగితే చాలు, మిగతా వారు ఏమైపోయినా నాకు పర్వాలేదు అనేటువంటి మనస్తత్వంతో ఈ రోజున మనిషి తన జీవితంలో దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే వినయ విధేయతలు లేకుండా, అసలు దేవుడే లేడనుకుని అనేక రకాలుగా చెడి పడిపోతున్నటువంటి మానవులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మానవులకైనా మనుషులకైనా ఏ మనిషికైనా హెచ్చింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 4:10 దేవుడు అంటున్నాడు కదా, భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎవరు హెచ్చింపులోనికి వస్తారో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఏ మనుష్యుడైతే
తన్ను తాను తగ్గించుకొని ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మనం ఏమై ఉండాలంటే, ప్రభు దృష్టికి మనలను మనము తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికే కాదండి, మనుష్యుల పట్ల కూడా మనల్ని తగ్గించుకుంటే దేవుడు ఆయన హెచ్చింపులోనికి తీసుకువెళ్తాడు. దేవుని పిల్లారా, ఒక శ్రేష్టమైన విందు జరుగుతూ ఉందనుకోండి. ఆ శ్రేష్టమైన విందుకి మీరు పిలువబడ్డారనుకోండి. పిలిచినటువంటి వ్యక్తి మిమ్మల్ని గుర్తించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ఆ విందులోనికి, ఆ యొక్క సభలోనికి, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోనికి నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నిన్ను గుర్తించేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. నిన్ను ఆహ్వానించిన వ్యక్తికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదు. ఎప్పుడైతే ఆహ్వానించిన వ్యక్తి దృష్టిలో మనం పడతామో, మన ప్రవర్తన, మనం నడిచేటువంటి నడత, మన మాట సమస్తమును కూడా ఆయన దృష్టికి చేరుతుంది. ఇదే విధంగా దేవుడు కూడా మనం ఎప్పుడైతే మనము అన్ని విషయాలలో తగ్గించుకుంటామో దేవుడే మనలను హెచ్చులోనికి తీసుకువెళ్తానంటున్నాడు. దేవుని పిల్లలారా, కాబట్టి ప్రభు దృష్టికే కాదు, సమస్త మానవాళి దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలి. ఏ విషయంలో కూడా మనము హెచ్చింపు మనస్సు కలిగి ఉండకూడదు. దేవుడు అన్నాడు కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవుని పిల్లలారా, సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పిన మాట ఎంతో శ్రేష్టము. కాబట్టి ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు హెచ్చింపులోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ రోజున తనకంటే ఇతరుల కంటే నేను హెచ్చిపోవాలి, హెచ్చులోనికి వెళ్ళాలి, ఆధిక్యతను పొందుకోవాలనేటువంటి ఆశపడే ప్రతి మానవుడు కూడా ఆలోచించవలసింది ఏంటో తెలుసా? మనము మనుషుల ఎడలనే కాదు, దేవుని ఎడలను కూడా మనలను మనము తగ్గించుకోవాలి. దేవుని పిల్లలారు, ఇక్కడ యోబు భక్తుడు మనం చూసినట్లయితే ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు పడదోయబడినప్పుడు మీదు చూచేదనందువు వినయము గలవానిని ఆయన రక్షిస్తాడు అని ఆయన అంటూ ఉన్నాడు. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదవు, వినయము గలవానిని ఆయన రక్షిస్తాడు అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరిలో అయితే వినయ విధేయతలు కనిపిస్తాయో ఆ రోజున గొప్ప భయంకరమైనటువంటి ఉపద్రవం ఒక్క దినమందే సంభవించింది. యోబు భక్తుడు తన్ను తాను తగ్గించుకొని నాకు ధనం ఉంది కదా, ఆస్తి ఉందని కానీ పొంగిపోకుండా తన ఆస్తి, తన సంతానము సమస్తము ఒక్క దినమందే నాశనమైపోయినా దేవుని ఎడల యథార్థతను వదలకుండా ఆయన దేవునిని హెచ్చులో పెట్టుకున్నాడు. దేవునిని పైగా పెట్టుకుని తాను క్రింద ఉన్నాడు. ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ కూడా దేవునికి చెందవలసినటువంటి ఆ యొక్క స్తుతులను, మహిమను ఆయన తగ్గించకుండా కాపాడుకున్నాడు. ఇది కదా భక్తి అంటే. కాబట్టి దేవుని పిల్లలారా, మనం హెచ్చులోనికి వెళ్ళాలని ఆశపడవచ్చు, అయితే అది దేవుడు మెచ్చేదిగా ఉండాలి. ఇతరులను త్రొక్కివేసి నేను పైకి వెళ్ళిపోవాలి, ఇతరులను మోసం చేసి నేను పైకి వెళ్ళిపోవాలని అంటే అది దేవుడు మెచ్చేటువంటి హెచ్చింపు ఎంత మాత్రము కాదు. కాబట్టి నా దేవుని పిల్లలారా, ఈ రోజున మనము హెచ్చులోనికి వెళ్ళటానికి ఆయన ఒక దినాన్ని నిర్ణయించాడు. కాబట్టి ఆ దినము వరకు మనము వేచి ఉండాలి. ప్రభువు యొక్క కృప కొరకు, ప్రభువు యొక్క కనికరమ కొరకు, ప్రభువు యొక్క చిత్తము కొరకు మనం వేచి ఉంటే దేవుడే మనల్ని హెచ్చింపులోనే తీసుకువెళ్తాడు. ఇంతలోనే నువ్వు తప్పిపోయి నేను ఇప్పటికిప్పుడే హెచ్చిపోవాలని అనుకుంటే నీవు తగ్గించబడతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాలలో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ ఉన్నారు? దేవుడు మనలను తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలో తెలుసా?
ఆయన బలిష్టమైన చేతి కింద మనము మరి దీన మనస్కులై కనిపెట్టాలి. ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో దీన మనస్సు కలిగి మనము మరి కనిపెడతామో దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు. కాబట్టి ఈ రోజున నీవు తక్కువ దానిగా ఉన్నావేమో, ఈ రోజున ప్రభు నీవు అడుగుతున్నటువంటి ప్రతి దానిని ఆయన ఆలకిస్తా ఉన్నాడు. తగిన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ సమయమున ఏది ఎవరికి ఇవ్వాలో ఆయనకు తెలిసినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, తగిన సమయం కొరకు మరి ఆయన ఇచ్చేటువంటి బహుమానం పొందుకోవటం కోసం మనము ప్రయత్నిస్తూనే ఉండాలి, మరి అడుగుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. కాబట్టి ఏ రీతిగా ఎవరైతే ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటూ భక్తిని కాపాడుకుంటూ మరి దేవుని పట్ల విధేయతలు కలిగి ఆయనకు చెందవలసిన మహిమను స్తుతులు చెల్లిస్తూ ఎవరైతే కనిపెడుతూ ఉంటారో తగిన సమయమందు వారిని దేవుడు హెచ్చిస్తాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇది తథ్యము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద మనము దేన మనస్సు కలిగిన వారమై కనిపెడుతూ ఆయన ఇచ్చేటువంటి హెచ్చింపులోనికి మనం వెళ్ళటానికి మనలను సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా ప్రభువు మనలను దీవించునుగాక. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించి మరి మిమ్మలను బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన దివ్యమైనటువంటి నీ వాగ్దానమును గురించి బట్టి మీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, ఎవరైతే నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటారో, దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో కనిపెడతా ఉన్నారో వారికి తగిన సమయమందు నేను వారిని హెచ్చులోనికి తెస్తానంటూ ఉన్నావు నాయన. ఏ మనిషికైతే హెచ్చింపు స్వభావం ఉందో అట్లాంటి మనస్సు వారి నుండి తీసివేసి అందరి ఎడల దీన మనస్కులై, అందరి ఎడల తగ్గింపు మనస్సు కలిగిన వారై అయా నీ సన్నిధిలో కనిపెడతా కృప చూపమని అడుగుచా ఉన్నాను. ఎవరైతే హెచ్చింపు మనస్సు కలిగి నీ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారో వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను నాయన. ఈరోజు నీ అందరైతే నీ సన్నిధిలో దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో కనిపెడతా ఉన్నారో అయా వారికి కావలసినటువంటి ఆధిక్యతను, ఆ హెచ్చింపును మీరే వారికి అనుగ్రహించమని, అన్ని విషయాలలో మీరే మహిమ పొందుకోమని అయా మేము చేయవలసినటువంటి ప్రతి పనిలో అయా మీ కృప, మీ కనికరము తోడుగా ఉంచండి. అయా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినట్లయితే మేము వేసే ప్రతి అడుగులోనైనా మేము విజయము పొందుకోగలం. కాబట్టి ఈ రోజున నీ సన్నిధిని అనుభవించకుండా నీవిచ్చేటువంటి ఆ బహుమానాలను పొందుకొనకుండా ఈ రోజున తమను తాము నాశన కోపంలోనికి మరి వేసుకుంటున్నటువంటి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ఇదిగోనైనా తగిన సమయమందు నీవు హెచ్చిస్తావని వారు గుర్తిరిగి ఈ రోజే ప్రభు నీ సన్నిధిలో వారు కనిపెట్టడానికి, దీన మనస్సు కలిగి నీ సన్నిధిలో గోజాడటానికి వారికి సహాయం దయచేయమని ఆ రీతిగా ప్రార్థిస్తున్న నా ప్రియ సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ప్రతిరోజునైనా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వింటూ తమ కుటుంబంలో మరి వెలుగుతో నింపుకుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ రోజున డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో నీ పిల్లలు వింటున్నటువంటి ఈ మాటలు వారు వినుటే కాదు, వారు ఆచరించుటే కాదు, వీటిని అనేక మందికి పరిచయం చేసేవారిగా వారిని మార్చమని, అన్ని విషయాలలో నీవే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.